అసెంబ్లీలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. వాళ్ళు కూడా అడిగిన మా రీజనల్ రింగ్ రోడ్ వస్తే దాదాపు 50-55% తెలంగాణ కవర్ అవుతుంది కాబట్టి ప్రతి గ్రామం మండలికెళ్ళి వచ్చే రోడ్లు డబుల్ రోడ్ ఉండాలి. ఆ విధంగా ఒక కార్యాచరణతో పోతున్నాం. గౌరవ హరీష్ రావు గారు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు మాకు మీరు మాకు ఎక్కువ పని ఎక్కువ చేస్తాం కానీ మీలాగా ఎక్కువ మాట్లాడలేము. ఎందుకంటే మీకు దేవుడు ఇచ్చిన వరం ఏంటంటే అబద్ధాలు అనొద్దు, కానీ ఆ మామకు అల్లుడికి కొడుకు ఏంటంటే అటాక్ చేయడం ఉండా. రివర్స్ ఫస్ట్ అటాక్ చేస్తే మన తప్పులు కప్పించుకోవద్దని మన అరే ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ 7 కిలోమీటర్లు కట్టడం వాళ్ళు మీరు ఏం చేస్తారా? 15 కిలోమీటర్లు పివి నరసింహరావు ఎలివేటెడ్ రోడ్డు కట్టాము అధ్యక్ష. 15 కిలోమీటర్లు ఫ్లైఓవర్ కట్టాము కదా, షార్ట్ కట్ అయింది కదా. ఇప్పుడు ఇవాళ మేము అవుటర్ రింగ్ రోడ్ వేసినాం కదా. మెట్రో వరల్డ్ క్లాస్ మెట్రో ఇండియా ఢిల్లీ తర్వాత బెస్ట్ మెట్రో కట్టాం కదా. మీరు ఏదైనా ఒక్క పని చెప్పు నువ్వు ఒక్క పని చెప్పి మంచి పని చేసినావు. హైదరాబాద్ సైబరాబాద్ సంబంధించి ఒక్క మంచి పని చెప్పు మీరు చేసింది. అందుకే దయచేసి మీ అందరూ కూడా సహకరించండి. తెలంగాణలో ఇంకా విషయాలు చాలా ఉన్నాయి. డిమాండ్స్లో చెప్తాం. డిమాండ్స్ రేపు వచ్చినప్పుడు ఆ డిస్కషన్ రేపే ఉన్నది. రేపు ఉన్నది కాబట్టి దాంట్లో అన్ని చెప్తాం. మీరు అడిగిన ప్రశ్నతో సమాధానంతో పాటు మీరు సమాధానం చెప్తూ పర్వతమాల ప్రాజెక్ట్ అని మన కేంద్ర ప్రభుత్వం మొన్ననే ప్రవేశపెడితే నేను మొట్టమొదటి తెలంగాణకు అది ఒకటి యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామికి, ఆ తర్వాత భువనగిరి కుల్లా ఎక్కడ ఎవరెస్ట్ మౌంటైన్ ప్రాక్టీస్ చేయాలన్నా భువనగిరికి వస్తారు. దాంతోపాటు రామగిరి కోట కిల్లా అని శ్రీధర్ బాబు గౌరవ మంత్రివర్యులు ప్రాతినిధ్యం వహించే అక్కడికి ఒక రోప్వే అక్కడ, ఎందుకంటే శ్రీరాముడు కాలు మోపిన ప్లేస్ అది పైన కొలను ఉన్నది. దాంతోపాటు నల్గొండ భక్తాంజనేయ నుంచి దర్గాకు 4 రోప్వేలు కూడా శాంక్షన్ చేసుకున్నాం. సోమశిల బ్రిడ్జ్ మీద శ్రీశైలం దగ్గర ఒక రోప్వేతో పాటు 1200 కోట్లతోని టెండర్ కూడా ఏమనంటే నేను ఉన్నప్పుడు వచ్చిందే, మేము ఉన్నప్పుడు ఉద్యోగాలు ఇచ్చిందే, మేము నోటీసు మీకు ఊతపదం అయిపోయింది. మరి మీరు ఇచ్చినప్పుడు ఆ బ్రిడ్జ్ కడితే మేము ఆపినాం. ఇప్పుడు ఉప్పల్ ఎలివేటర్ కారు కడితే మా కాంగ్రెస్ వాళ్ళు మేము వచ్చి అడ్డం పడుకున్నామా? అన్ని అయిపోయినాయి. అన్ని మేము ఇచ్చినాం. ఉద్యోగాలు 50,000 ఇచ్చినట్టే అంతా రెడీ చేసినాం అన్నాడు. మరి సర్టిఫికేట్ ఇస్తాను టైం దొరకరా నీకు? ఏం మాట్లాడుతుంది విషయం వీళ్ళు? ఇలా బాగా ఊతపోతం అయిపోయింది. ఒక్క పని చేయలే కావాలి. బంగారు తెలంగాణ అనుకుంటా మొత్తం నాశనం చేసి అన్ని మేము చేస్తుంటే అన్ని మేమే చేసినాం అంటున్నారు. ఏం చెప్ప అందుకనే కదా మాట్లాడాలంటే మేము మాట్లాడతాం, కానీ అయిపోయిన పార్టీ గురించి 16 సంవత్సరాలు ముందు వచ్చిన పార్టీ గురించి ఏం మాట్లాడాం మేము? టైం వేస్తే కదా అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. మురళీనాయక్ గారు. అధ్యక్ష మా మహబూబాబాద్ నియోజకవర్గం గురించి, మా నెల్లికూదురు మండలంలో కొంచెం రోడ్ల పరిస్థితి గురించి మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు అధ్యక్ష. నెల్లికూదురు మండలంలో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నెల్లికూదురు మండలం ఆలేరు గ్రామం నుంచి చిన్న ముప్పారం నుంచి రాజుల కొత్తపల్లి, సీతారాంపురం నుంచి తారాసింగ్ తండా, అది నెల్లికూదురు కనెక్ట్ చేసి తొర్రు రోడ్డుగా ఆర్ఎన్బి రోడ్డు ఉండేది అధ్యక్ష. గతంలో ఈ రోడ్డు మీదుగా ఆర్టీసీ బస్సులు నడిచేవి. అందుకే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం అని చెప్పినాం.